హైదరాబాద్ పట్టణ్ చెరువు రాజకీయాల్లో కాటా వర్సెస్ గూడెం బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ తమది రాజకీయ నేపథ్యం ఉన్న మచ్చలేని కుటుంబం అని, మహిపాల్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే తమ కుటుంబం అని గుర్తు చేశారు. భూ కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్లపై బహిరంగ సవాలు విసిరిన ఆయన రేపు ఉదయం 11 గంటలకు శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవాలయానికి తడిపట్టెలతో ప్రయాణానికి సిద్ధమని ప్రకటించారు. హరీష్ రావు స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శిస్తూ అమీన్పూర్ చక్రపురి కాలనీలో రోడ్లు, పార్కుల రిజిస్ట్రేషన్లపై ఆధారాలతో నిరూపిస్తానని సవాల్ విసిరారు. ఎందుకంటే మనము ఈ రోజు మీరు చూస్తున్నారు, మా ఇన్ఛార్జ్ గారు ఒకటే చెప్పిండు, గుడి బయట రాజకీయాలు ఉండాలన్నా, గుడి లోపల రాజకీయాలు ఉండొద్దు, అందరి అన్ని పార్టీలను కలుపుకొని దేవస్థానం డెవలప్ చేయమని చెప్పేసి అన్నారు. మరి మీరు మీడియా చూస్తున్నారు, మరి మీరు ప్రతి ఒక్క గుడి కాడికి వచ్చిన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు వచ్చినా మనకు పార్టీలకు అతీతంగా చైర్మన్ బాధ్యతగా వాళ్ళకి ప్రోటోకాల్ ఏ విధంగా ఆ విధంగా దేవాలయం తీసుకుని పోతున్నాం. నాకు ఇచ్చిన అవకాశం బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఒక సందర్భం పెట్టుకున్న సినిమా అని చెప్తే పోయే నువ్వు ఏమి చేసుకో, ఏ పార్టీకి సంబంధం లేదు, గుడిగా డెవలప్ చేసుకో అని చెప్పేసి ఇన్ఛార్జ్ కాళేశ్వరరావు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి 2 నిమిషాలు మాట్లాడుతున్నాను, 2 నిమిషాలు. మరి 2019 అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మరి పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీని నడిపే వ్యక్తి ఎవరు లేరు. 2016లో మరి సీనన్న నేను ఉన్నా అని చెప్పేసి మరి పార్టీ కార్యకర్తలందరూ తీసుకొచ్చి మరి 2016 నుంచి 2020 ఇప్పటి కింద ఓడిపోయినా సరే 2 సార్లు మరి ఆ నాయకులు కూడా మేము నమ్మి ఉన్నాం కాబట్టి మరి మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాము. మరి కాటా సీనన్న ఎటువంటి ఒక రూపాయి తీసుకున్న వ్యక్తి కాదు. ఆయన మీద లేనిపోని అవార్డు చేయడం సరైన పద్ధతి కాదని దీన్ని మీడియా ద్వారా పూర్తిగా ఖండిస్తున్నాం. పవిత్రమైన దేవస్థానం మరి యొక్క ఆ గుడ్డకు రేపు మరి సీనన్న గారు మరి ఆరోపణలు చేసి దానికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క ఆరోపణల మీద ఆయన గుడ్డకు వచ్చి తడి వర్షంతో మరి రావడం జరుగుతుంది. మరి అందుకు మరి ప్రతి ఒక్కరు వారికి వచ్చి ఆయన నిరూపిస్తుంది. కాబట్టి మరి పురాతనమైన దేవస్థానం, ఎంతో పెద్ద దేవస్థానం, దానికి చైర్మన్ గా నేను ఉన్నాను. మరి ఈ యొక్క శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నెంబర్ నేను 25 సంవత్సరాల నుంచి ఆయన నెంబర్ ఉంటున్నాము. మా అమీన్పూర్ మున్సిపాలిటీలో మాతో పాటు ఉన్న వాళ్ళందరూ అందరూ వెళ్ళిపోయారు, కానీ ఆయన నెంబర్ ఉన్నది నేను ఎప్పుడైతే సీనియర్ నేనున్న 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. కాబట్టి నేను కార్యకర్తగా ఆయన నెంబర్ వస్తున్నాను. కాబట్టి నువ్వు మెయిన్ క్యాండిడేట్ ఆలోచించున్నా అని చెప్పి నాకు పిలిచాను. ఈ యొక్క దేవస్థానాన్ని చైర్మన్ చేసింది, అంతేగాని ఆయన పైసలు కాశించే వ్యక్తి కాదు. నేను ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు, వార్డు మెంబర్ ఉన్నా, వాళ్ళ నాయకుడు సర్పంచ్ ఉన్నప్పటి నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసిన ఆయన ఎంబడి నుండి మేము కార్యకర్తగా పనిచేస్తాం. కాబట్టి కార్యకర్తలతో లీడర్ చేయాలని చెప్పేసి ఆయన మమ్మల్ని ఈ రోజు ఈ యొక్క చైర్మన్ సెలెక్ట్ చేసిండు. అంతేగాని తప్ప పైసలకు లొంగే వ్యక్తి కాదు శ్రీనివాస్ గౌడ్. ఈ ఆరోపణలు మేము ఖండిస్తున్నాం. ఇది ఇలాంటి ఆరోపణల వల్ల శ్రీనివాస్ గౌడ్ అదే మా బ్రహ్మరామిక దేవస్థానానికి మంచి పట్టతో వస్తానంటున్నారు. ఆయన కూడా రావాల్సిందిగా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఈ సిస్టమ్ ప్రకారము ఈ యొక్క మార్కెట్ కమిటీ సెలక్షన్ అయింది. ఇక్కడ డబ్బుల పంచాయతీ కానీ వేరే విధంగా కానీ ఎక్కడ రాలేదు. డబ్బులు ఎవరికి ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఎవరైతే ముఖ్య కార్యకర్తలు ఆ అభిప్రాయ సేకరణ ప్రకారం సీనన్న మమ్మల్ని ప్రపోజల్ చేసి దామోదర్ నరసింహ ద్వారా కొండ సురేఖకు ప్రపోజల్ పంపించాలని నేను ముద్దుగా చెప్తున్నా. డబ్బుల విషయంలో కానీ డబ్బులు కానీ ఎవరికి కూడా ₹1 నేను ఇవ్వలేను. ఎవరిచ్చిరో ఆయనకే తెలియదు. ఎందుకంటే కొంతమంది అక్కడ కూర్చొని మాట్లాడరు. ఎవరైనా హరీష్ రావు అన్న కానీ మైపాల్ అన్న కానీ వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడరు. ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే, ప్రూఫ్ ఉంటేనే వాళ్ళు మాట్లాడతారు అని చెప్పేసి కొంత వ్యక్తులు అక్కడ తెలియడం జరిగింది. నేను 40 లక్షలు ఇచ్చినట్టుగా ఎక్కడైతే ఎవరి ప్రూఫ్ ఉన్నదో, ఎవరి ఆధ్వర్యం ఇచ్చిందని చెప్పేసి నీకు ఎవిడెన్స్ ఉన్న కార్యకర్తలు చెప్పినావు కదా, ఆ కార్యకర్తలు ఎవరో తీసుకొని రేపు ఏదైతే మన సీనన్న బ్రహ్మరామ మల్లికార్జున స్వామి టెంపుల్కు ఆయన రావడం పచ్చిబట్టలు వేసుకొని ఏ విధంగా వస్తాను చెప్పి నేను కూడా స్వీకరిస్తాను. నేను కూడా అక్కడికి నేను పడిబట్టతోని ఆ మల్లన్న గుడికి వస్తా. బ్రహ్మరామ మల్లికార్జున స్వామికి ఎవరైతే నా కార్యకర్తలు కానీ నాకు ఎవరైతే చెప్పిరో వాళ్ళని తీసుకొని కూడా ఎవిడెన్స్ తీసుకొని ఇచ్చిస్తే దానికి నేను ఆ సవాల్ నేను కూడా కట్టుబడి ఉన్నా. ఎందుకంటే పట్టగాల్సి వీరేసి నిలబెట్టడం పద్ధతి కాదు. సీనన్న అంటే ఒక బ్రాండ్. సీనన్న అంటే చిన్న ఏజ్లో ఏ పదవి లేకపోయినా, ఎలాంటి అవకాశం రాకపోయినా ఇన్ని 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నట్టే ఆశావాసి ముచ్చట కాదు. నువ్వు ఎందుకంటే రకరకాల హోదాలను కొట్లాడుతున్నావు, డబ్బుతో కొట్లాడుతున్నావు, ఏం
నిజాయితీ ఉన్నదంటే ఆయన ఒక మనసాన్ని చూసి ఆయన చేసే కార్యక్రమాలు చూసి ఇట్లా క్లియర్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసి పైసలు తీసుకున్నట్టయితే పైసలు పదవుల దగ్గర రేపు కార్యకర్తలు లేదు, ఏ పదవి లేకపోయినా ఇన్ని రోజులు ఏం కాకపోయినా కొట్లాడుకుంటున్నందుకు ఇంతమంది జనాలు ఉన్నట్టే ఆయన మధ్యస్థానం చూసి ఆయన సేవ కార్యక్రమాలు చూసి, అంతేగాని ఏదో డబ్బులో పడి ఏదో డబ్బుల విషయాలు చేసేటప్పుడు కాదు. అది దృష్టిలో పెట్టుకొని ఒక మీద నిర్దేశించినప్పుడు ఒక మీద మాట్లాడేటప్పుడు అన్ని ఆశి చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళని మనసులో అనే ఉద్దేశంతో మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు ఒక హోదా ఎమ్మెల్యే అంటే ఒక కాంగ్రెస్ కి పెద్ద మనిషి వాళ్ళు ఒకేసారి గెలిచినాడు, వాళ్ళు 3 సంవత్సరాలు 3 టర్ములు గెలిచిన వాళ్ళు మళ్ళీ గతం కూడా ఎంపీటీసీ గెలిచినాడు, ఎంపీపీ చేసినాడు అని రకరకాల 30 సంవత్సరాల నుంచి అవకాశాలు వచ్చినా కానీ ఎలాంటి అసలు విషయాలు మాట్లాడే అవసరం ఇంత వేయడం పద్ధతి కాదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియదు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మరొకసారి నా పేరు శివానందం, గ్రామం నందిగామ. నేను గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వివిధ కార్యకర్తగా ఉండి వివిధ శాఖలలో పనిచేసిన నాది ఎస్సీ సామాజిక వర్గం. నేను 2013 నుంచి 18 దాకా కూడా సర్పంచ్ చేసిన. 2006లో ఎంపీటీసీ నిలబడ్డా. 2000 కూడా 18లో కూడా సర్పంచ్గా మా మిస్సెస్ పెడితే కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. నేను ఓడిపోయిన గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి వివిధ రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టి పార్టీలో కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఒత్తిడి చేసినా పార్టీ జెండా వదలకుండా పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పక్షాన ఈ రోజు వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసుకుంటూ వచ్చిన. నేను సర్పంచ్ ఉన్న టైంలోనే మన ఎవరైతే కాటా సీనన్న మన పడచేరు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ రోజు సర్పంచ్ 2013 నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన కూడా సీనన్న కూడా సర్పంచ్గా ఉండే. ఆయన సర్పంచ్ ఇప్పుడు మెదక్ జిల్లాలోనే అత్యధిక మెదక్ జిల్లా స్టేట్లోనే అత్యధిక మెజార్టీతో గెలిచి ఆయన యొక్క సేవా కార్యక్రమం కానీ ఆ చిన్న సమయంలో కొన్ని సేవా కార్యక్రమాలు కానీ వివిధ రకాల ఆయన యాక్టివిటీ చూసి నేను దానికి ఆకర్షితులై ఆయనతో పాటు నేను సర్పంచ్గా ఉండి ఆయన వెంబడి ఆ రోజు నేను ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. ఆయన కూడా కాంగ్రెస్లో ఉండి నేను కాంగ్రెస్లో ఉన్నా. ఆ ఫ్రెండ్షిప్తోనే ఈ రోజు వరకు కూడా ఆయనతో ఉన్నాము. ఏ పార్టీ పరంగా కానీ దేవుడు ఆయన కలిసి పనిచేసాము. ఆ చదువుతోనే ఈ రోజు వరకు నేను మొన్న మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వ్ కావడంతో నాకు మా మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ అన్న సజెషన్ తీసుకొని అన్న ఎస్సీ అయింది మనకు గత 10 సంవత్సరాల నుంచి నానా రకాలుగా మార్కెట్లో కొన్ని కుంభకోణాలు అయినాయని మనకు వినికిడి వచ్చింది. దాన్ని కొంచెం గాడిలో పెట్టాలంటే ఏదైనా విధంగా మనము మార్కెట్ కమిటీని మనము అనుకూలంగా చేసుకోవాలని చెప్పేసి మన సుధాకర్ ద్వారా సీనన్న దగ్గర తీసుకపోతే మీరు ఎవరైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో వారందరినీ కూడా మీరు, ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు నేను ఒక్కరిని సెలెక్ట్ చేస్తే కాదు, మన కాన్స్టిట్యూన్సీలో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్క కార్యకర్త నుంచి పెద్ద లీడర్ల వరకు కూడా అందరి అభిప్రాయ సేకరణ చేసి ఈ మార్కెట్ కమిటీ నియమిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ నామినేటెడ్ అంటే నేను చెప్తే అయిపోతుంది అంటే అది పద్ధతిగా ఉండదు. ప్రజలు తప్పుడు సంకేతం వస్తున్న ఉద్దేశంతో ఈ రోజు సోలకపల్లి దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. ఫామ్ హౌస్ లో ముఖ్య నాయకులతో ఇంచుమించు 200 నుంచి 300 సభ్యులతో అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. అక్కడ మేము ఎస్సీ కమ్యూనిటీలో వడజేరులో ఉన్న సామన్న నేను మన ఉస్మాన్ నాయక్ శ్యామరావు ముగ్గురం కూడా పోటీలో నిలవడం జరిగింది. మేము సామాన్యం కన్వీన్ చేసాం. అన్న కొంచెం మేము ఎందుకంటే ఇప్పుడు పార్టీకి కొంచెం ఉన్న సిచ్యువేషన్లో కొంచెం దానికి అన్న రకరకాల ఇబ్బందులు జరిగినాయి. దాన్ని ఏదైనా కొంచెం సరి చేయాలంటే కొంచెం మీరు ఆలోచన చేయాలా, నీకు మా ఎంబడు మీ సలహాలు సూచనలు తీసుకోవడము, మీ ద్వారా ఏం చేయాలని నిర్ధారణ చేస్తాము. మాకు సహకరించంటే సామాన్య స్వచ్ఛందంగా తమ్ముడు నువ్వు యాక్టివ్ ఉన్నావు, ఆ రోజు కూడా చూసినావు. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాల నుంచి చూసిన ఏ ప్రోగ్రామ్ అయినా కానీ నువ్వు ఉంటే కాంగ్రెస్ పరంగా నువ్వు కొట్లాడుతున్నావు, చేస్తున్నావు, గట్టిగా పార్టీ పరంగా నిలబడ్డావు, నువ్వు ముందు నాకు ఎలాంటి ఇబ్బంది లేని అని చెప్పి నన్ను ఆయన ప్రోత్సహించి ముందు చెప్పడం జరిగింది. తర్వాత సామాన్లకు నాకు ఇద్దరు కూడా పోటీ జరగడం జరిగింది. అప్పుడు ఏంటంటే అందరి సమక్షం లోపల నువ్వు నేను అంటే బాగోదు, ఎందుకంటే ఆయన పార్టీ పనిచేసినప్పుడు నువ్వు పార్టీ పనిచేసినావు, ఎవరైనా నాకు సమానమే, అందుకే మీ అందరి మీరిద్దరు అలా ఉండండి. కానీ ఇక్కడ ఉన్న
అందరి యొక్క పెద్ద మనుషుల యొక్క అభిప్రాయ సేకరణ చేసి ఎవరైతే వాళ్ళకు మంచి వ్యక్తి ఉన్నారో వారిని చేస్తే బాగుంటుంది, అందరి లోపల తేడా ఉండదనే ఉద్దేశంతో అభిప్రాయ సేకరణ చేస్తే పెద్ద మనుషులందరూ కూడా కొంచెం నాకు ఎక్కువ చెప్పిందని చెప్పేసి నేనకాదులో పోలేము, సామాన్య పోలేడు, అది సామరావన్న పోలేడు, ముగ్గురం అలాగ ఉన్నాం. ఎవరైతే అభిప్రాయం చేస్తారో సపరేట్ ఉంది, అభిప్రాయం తీసుకొని వాళ్ళు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. చేసుకొని ఆ విధంగా బలపరిచి డైరెక్టర్లను కూడా, ఎందుకంటే ఎన్ని మున్సిపాలిటీ కాన్షియస్ ఎంతమంది ఉన్నాయో మున్సిపాలిటీలు కానీ మండలి కానీ ప్రతి గ్రామం నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసుకుంటూ అదేవిధంగా ఈ డైరెక్టర్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున డైరెక్టర్లు తీసుకొని మొత్తం కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా ఈ మార్కెట్ కమిటీ చేయడం జరిగింది. దాన్ని మేము గెలిచినాక ప్రపోజల్ చేసి మన దామోదర్ రాజనరసింహ గారికి పోతే సరే సంతోషం మంచిదని చెప్పేసి నాకు ఆయన దామోదర్ రాజనరసింహ గారు ప్రపోజల్ చేసి అప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఉండే ఆమె దగ్గరికి ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆమె కూడా ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసింది. అదే టైం లోపల 40 లక్షలు ఒక్కరన్నా కనీసం 2001 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు జెండా పట్టడం ఒక్కరన్నా చూపిస్తామని అడుగుతా ఉన్నాను. జై తెలంగాణ అని చెప్పి లాంటి దెబ్బతిన్నోడు జైలకు పోయినాడు ఒక్కరన్నా చూపిస్తామని అడుగుతా ఉన్నాడు. ఆ రోజు లాంటి దెబ్బతిని జైలకు పోయించి ఉద్యమంలో పాల్గొని అనేక రకాల ఇబ్బంది పడ్డ గాలని లేడునండి పక్కన అడుగుతా ఉన్నాడు. ఆ రోజు ఉద్యమంలో పాల్గొని లాంటి దెబ్బతిన్నటువంటి వెంకటేశ్వర గౌడ్ తిన్నారా వేడున్నాడని అడుగుతా ఉన్నది, పక్కన కూర్చున్నారని అడుగుతా ఉన్నది. ఈరోజు దొంగల బ్యాచ్ అంతా కూర్చొని ఈరోజు అడ్డం కూడా మాట్లాడితే ఈ బెదిరింపులకు భయపడ్డారా కళ్ళ సినిమాతో? నీది 10 సంవత్సరాలు నీవు నడిచినప్పుడే, నీ ప్రభుత్వం ఉన్నప్పుడే, నువ్వు ఇష్టానుసారంగా నన్ను బెదిరించినప్పుడే కళ్ళ సినిమాతో కూడా జరగలేదు, భయపడలే. కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ సర్పంచ్ గురించి మాట్లాడుతున్నాం. ఇది కూడా నేను స్పష్టంగా చెప్పాలి. పదే కాటా శ్రీనివాస్ గౌడ్ మీద ఈ సర్పంచ్ పదవి మీద తప్ప ఇంకోటి రెండో మాట పొందడానికి పరిస్థితి ఈ దోమలు అంటున్నావు కదా. సర్పంచ్ పదవి దేనికి తీసినో కూడా నీకు అవగాహన లేదు, ఎందుకు తీపించినో కూడా నీకు అవగాహన లేదు. నీకు కానీ మీ హరీష్ రావు గారు, హరీష్ రావు నువ్వు ఇద్దరు కలిసి నా ఎంబడబడి నేను రేపు పొద్దున ఎమ్మెల్యే పోటీకి వస్తున్నాను వారు రావు గారు ఎంబడబడి తీసుకునేవా? ఒక ఐఏఎస్ కలెక్టర్ నేను పోతే నా ముంగట ఆ పార్టీలో జాయిన్ కారాదు, ఎందుకు ఈ బాధ అని చెప్పి ఆ రోజు నాకు డైరెక్ట్ నేను ఒక ఐఏఎస్ కలెక్టర్ నా పదవి పోయినా పర్వాలేదు సార్, ఎన్నో చేతులు నా పదవి వదిలేస్తా, కానీ ఎక్కడ కూడా తల ఉంచాలని చెప్పి నేను రిటైర్ నా పదవి ఎన్నో చేతులు వహిస్తాక ఇంటికి వచ్చి నా పదవి కావాలని చెప్పి ఎక్కడ కూడా తలకాయ ఉంచండి. కాటా శ్రీనివాసరావు పదవుల గురించి పనిచేసినోడు కాదు, తాపత్రయపెట్టినోడు కాదు. కాటా శ్రీనివాస్ గౌడ్ అధికారంలో ఉన్నా లేకున్నా, పార్టీ ఒడిదొడుకున్నా కష్టాలున్నా, నన్ను నడిచినా నన్ను నడవకున్నా నా కార్యకర్తలు నమ్ముకొని కడుపులో పెట్టుకొని ప్రయాణం చేసి 10 సంవత్సరాలు కాటా శ్రీనివాస్ గౌడ్. వీళ్ళే కాదు, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోయి సంపాదించిన అక్రమ ఆస్తులు సంపాదించుకోనికే నిన్ను కాపాడుకోనికే క్రికెట్ కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు. తిందామా 2014 నుంచి తిందామా? నీ అర్థవేట నీ ఆస్తులు ఎంతుండే 2023 నీ ఆస్తులు ఎంత తిందామా? కాటా శ్రీనివాస్ గౌడ్ 2014లో 18లో కాటా శ్రీనివాస్ గౌడ్ ఆస్తులు ఎంతున్నాయి, 23 ఎంతున్నాయి తిందామా? వీళ్ళ ఓట్లు సంపాదించిన కాటా శ్రీనివాస్ గౌడ్ నా ఆస్తి ఎంత తిందామా? ఈ ఆస్తి ఎంత తిందామా? ఈడీ రైట్ చేస్తే 70 డాక్యుమెంట్ దొరికితే దాదాపుగా అవే 10,000 నుంచి 15,000 కోట్ల రూపాయల ఆస్తులు 2 లక్షల కింద సంపాదించిన వాళ్ళ కష్టం తీసుకుని. కాటా నరసింహ గౌడ్, కాటా కుటుంబం చరిత్ర, దానికి ఉన్నటువంటి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరువు ప్రతిష్ట అందరికంటే ఎక్కువ నీకే తెలుసు. కాటా శ్రీనివాస్ గౌడ్, కాటా కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఉండాలి. అన్నబెట్టిన సున్నబెట్టిన చరిత్ర ఎవరికి సున్నబెట్టేవారని అడుగుతా ఉన్నాను. ఈ 3 సార్లు బీమా ఇచ్చే వాళ్ళ సున్నబెట్టు. ఇది కాంగ్రెస్ పార్టీలకు వచ్చి పిల్లకి సెలక్షన్ మూమెంట్ లాస్ట్ పిల్లలు సున్నబెట్టు. బాబు తెలియక నమ్మేవు నీ అవసరాలకు నువ్వు వచ్చి ఎప్పటి తిరిగి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇంటి చూడు తిరిగి నువ్వు నేను వస్తా అని చెప్పి నువ్వు వచ్చి ఈరోజు ఆఖరి మూమెంట్ చెప్పుల పాత్ర పోషించి టీఆర్ఎస్ గెలిపి ఇవన్నీ కూడా నువ్వు చెప్పుల పాత్ర పోషించుకుంటా ఈ ప్రాంతంలో 5 గెలిచిన కోట్ల రూపాయలు తీసుకొని పార్కు జాగాలో రోడ్లు కబ్జాలు చేసుకుంటా ఇష్టానుసారంగా నడుపుకుంటా అడ్డం పొడవు మాట్లాడుకుంటా ఆధారాలు చూపించకుండా ఇష్టానుసారం చేస్తుంటే ఇంకా నడవదని చెప్తా ఉన్నాను. నేను వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క మాటలు మాట్లాడి పారిపోయిన
చేస్తావు. కాటా శ్రీనివాస్ గౌడ్ మాట ఇస్తే అవసరమే తలకాయ నరుకుంటాడు తప్ప మాట తప్పెట్టోడు కాదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈ లెక్క మాటలు చెప్పుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, పేపర్లు చేయకుండా, డాక్యుమెంట్ చేయకుండా ఏదో తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టుకొని పారిపోయాడు కాదు కాటా శ్రీనివాస్ గౌడ్. నేను చేసిన ప్రతి ఆరోపణ మీద నేను నిలబడ్డ స్టాండ్ మీద నేను నిరూపించి డాక్యుమెంట్ కూడా షో చేస్తా ఉన్నా. నువ్వు ఎందుకు షో చేస్తావు ఎవరు అడుగుతావు? చేతులు అలా కాపీ పట్టు అయిపోరాదు, కాలి పేపర్ అయిపోరాదు. ఇంకో ఆరోపణ చేసి మీరు ఏం ఆరోపణ చేశారు? మీరు 7 కోట్ల రూపాయలు తీసుకున్నా, పెళ్లిళ్ళ పైసలు తీసుకున్నా, వసూలు చేసిన, చైర్మన్ నుంచి 40 లక్షల రూపాయలు తీసుకున్నా. మాట్లాడినావు కదా, మాట్లాడుతావా, నిలబడతావా, నిరూపిస్తావా? నేను ఈరోజు ఈ వేదిక మీద చెప్తా ఉన్నా, నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ మాట మీద నువ్వు నిలబడాలని చెప్తా ఉన్నా. నేను చేసిన ఆరోపణల మీద నేను మాట మీద నిలబడతా ఉన్నా, నేను ఆధారాలతో చూపిస్తా ఉన్నా. నువ్వు చేసినటువంటి ఆరోపణల మీద నువ్వు నిలబడాలి. నువ్వు నిజంగా మనిషి పుట్టుగా పుడితే, కడుపుకు అన్నం తింటే, నీలో ఏమైనా శీము రక్తం ఏమైనా ప్రవర్తిస్తే, రేపు 11 గంటలకు నేను శివాలయం అందరూ కూడా ఇక్కడ పవిత్రంగా భావించేటువంటి చరిత్ర ఉన్నటువంటి శివాలయానికి నేను 11 గంటలకు వస్తా ఉన్నా. నువ్వు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది నిజమైతే నువ్వు తడిబట్టలతో కూడా చూడాలి. లేదు, నేనేవైతే ఆరోపణ చేసి శుద్ధ తప్పులు అబద్ధాలు అని చెప్పి అన్యం పుణ్యం నాకు ఏం తెలియదు, ఒక అన్న పైసలు తెలియదు అని చెప్పి నేను ఈ రోజు కూడా చూడడానికి సిద్ధంగా కూడా నేను 11 గంటలకు కాసుకోండి అని చెప్తా ఉన్నాను. ఇక వద్దుగా ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ అవసరం లేదుగా, నీ కార్యకర్తలు నా కార్యకర్తలు అవసరం లేదుగా. ఇక పటాన్చేర నువ్వా నేనా రేపు పొద్దుగా 11 గంటలకు వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నా. కనీసం నువ్వు తప్పైతే నిన్న శిక్షిస్తాను, నన్ను తప్పైతే నన్ను శిక్షిస్తాను, నేను తెలుసుకున్నామని చెప్తా ఉన్నాను, సిద్ధంగా అని చెప్తా ఉన్నాను. 11 గంటలకి రేపు విలగూడెంలో శివాలయం గురించి, ప్రభారామి గారి శివాలయం గురించి రా చెప్తా ఉన్నాను. నిజంగా నీకు కడుపు అన్నం తింటే, మనిషి పుట్టుక పుట్టే అని చెప్తా ఉన్నా నేను. నీలో శివు రక్తం ఉంటే రేపు రా సవాల్కి సిద్ధం. ఇలా ప్రశ్న పెడితే ఈరోజు మళ్ళీ సుధపుస మాట్లాడుతున్నావు. పాత లేవాడు 158 ప్లాటు, ఆఖరి ప్లాటు. ఇది ఒరిజినల్ లేవాడు 9 ఎకరాల 37 గుంటలు లేవాడు. దాని తర్వాత నువ్వు 106 ప్లాట్లు ఆ వాగు కొట్టి 62 సర్వే నంబర్ల 106 ప్లాట్లు వేసి మళ్ళీ 64, 60 సర్వే నంబర్లు వేసి మళ్ళీ డాక్యుమెంట్ ఎందుకు చేసినావో చెప్పాలి సమాధానం. 62 శంకర్లాల్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ 62 సర్వే నంబర్ వేసుకోవచ్చు కదా, నీ దగ్గర కొన్న డాక్యుమెంట్ ఉంటే వేసుకోవచ్చు కదా. మరి 64, 65 పెట్టాము. ఇది చేసి మోసం కాదా? దానికి ఎంఆర్ఓ వారు కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే నోటీస్ ఇచ్చే వాస్తవం కదా, 1-2 కూలగొట్టే వాస్తవం కదా, ఆ ఉన్నటువంటి ఇళ్ళకి నోటీస్ ఇచ్చి నోటీస్ అల్పమైన విషయం వాస్తవం కదా. దీని మీద వదిలే ప్రసక్తే లేదు. ఆల్రెడీ ఎంఆర్ఓ గారు నోటీసులు ఇచ్చారు, కలెక్టర్ గారి దృష్టిలో ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, 62 సర్వే నంబర్ ఆ 5 ఎకరాలు 104 ప్లాట్లని పంచాయతీ ఖచ్చితంగా వదిలిపెట్టేది ప్రసక్తి. దాంట్లో ఎవరైతే భాగస్వాములో, ఎవరు తెరంగుడి నడిపించారో, ఎవరు బినామీలు ఉన్నారో, ఎవరు అమ్మితే మళ్ళీ అమ్ముతారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తా ఉన్నా. ఈ రోజు ఈడీలలో ఎంత గొప్ప చరిత్ర అంటే గంజాల 1 లక్ష గజాల డాక్యుమెంట్ వాళ్ళ పేరు అంటే ఈయన జీతం ఎంత? 2 లక్షల జీతం ఇచ్చిన తాపే రోజు 2 లక్షల జీతం ఉండదు కదా చాలా మంది. ఇంకా ఎక్కువ 2 లక్షలు కాదు, 4 లక్షల 5 లక్షల జీతం ఉండదు కదా. వాళ్ళకి 4,500,000, 5,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు లేదు కదా. మనం విడుదల వయసులో చెప్తే అందరూ కూడా 2 లక్షల జీతం కూడా తెలుసుకున్నారు కదా. ఇంత ఘోరం అంటే ఈ నీటి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు కదా. కూడా లేవోతో చక్రపూడి కాలంలో 200 ఫీట్ల రోడ్ ఏదైతే కూడా రోడ్డు 200 ఫీట్ల రోడ్డు దాదాపుగా 20,000 గజాలు
గూడెం మసూర్ రోడ్డు సైతం మొదలలే, పార్కులు సైతం మొదలలేదు. 5,000 గజాలు ప్లాట్, 5,000 గజాలు పార్క్ జాగా దానిపై తయారు చేస్తున్నారు. గోల్డెన్ కి సంతోష్ శాండ్ అండ్ గ్రేట్ కి మీరు ఆ రోడ్డు విషయం చేసుకోలేదా? మీ పేరు మీద మసూర్ పేరు మీద లేదా? పార్క్ జాగా 5,000 గజాలు మీ పేర్ల మీద లేదా? ఈడీ అటాక్ చేసింది కదా, ఈడీ మొత్తం అటాక్ చేసింది కదా, ఈడీ అటాక్ చేసిన కాపీలు అన్ని ఉన్నాయి కదా, మీరు ఇస్తున్నా కదా మీ పెద్దలందరికీ. మళ్ళీ సమాధానం చెప్తాను. పార్క్ జాగాలు ఉన్నారా? ఏదో పార్క్ జాగాలు ఈ ప్రాంతంలో దినదిన అభివృద్ధి జరుగుతుంటే, ఇన్ని లేఅవుట్లు అవుతుంటే ఎక్కడ ఒక పార్క్ జాగా వదిలిపెట్టి ఇచ్చినవా? కుటుంబానికి న్యాయం చేయని వ్యక్తి సమాజానికి ఏం న్యాయం చేస్తాడని చెప్పి ఆయన చెప్పండి. మా కుటుంబానికి ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా 50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కుటుంబం కాదు. మేము ఆశామాషి కుటుంబం కాదు, మేము మతాలకు ఎత్తుకున్నట్టు కుటుంబం కాదు. ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఆస్తులు అమ్ముకొని పేదోళ్ళకి ఇల్లించి పూరించి కాపాడుకున్నటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి ప్రతిష్ట ఉన్నటువంటి కుటుంబం మాది కాలంలో ఉంటుంది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు మా బొద్దే గారు మాట్లాడినా ఆమె కూడా మా కుటుంబంలో సభ్యురాలే. ఆమె మాట్లాడిందని చెప్పి నేను ఎప్పుడు కూడా నా కుటుంబాన్ని తీసుకొచ్చి నేను బజార్ చేసి ఎప్పుడు నా కుటుంబాన్ని రాజకీయంగా నాకు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో, ఎంతమంది అక్కశీలు ఉన్నారో సమాజానికి ఎప్పుడు నేను రాజకీయంగా తీసుకొని చూపించలేదు. నా ఎలక్షన్ లో మాట్లాడినా ఎప్పుడు నేను నా కుటుంబాన్ని బజార్ తీసుకొచ్చి మాట్లాడలేదు. మా గౌరవాల కుటుంబం అన్నా, పేరుగల కుటుంబం అన్నా, ఈ ప్రాంతంలో పేరు పరిశ్రమటువంటి కుటుంబం అన్నా, ఆమె కూడా మా కుటుంబ సభ్యులన్నా. కొంతమంది పైచాచిక ఆనందం కోసం ఆమెతో మాట్లాడి ఇచ్చిన కాక, కానీ మా వద్దే మా కుటుంబ సభ్యురాలే కదా, ఆమె మాట్లాడిందని చెప్పి నేను బజార్ చెప్పి ఆమె వరకు పోయినా నా వరకు పోయినట్టు కదా. అధికారులు మారరు, వ్యవస్థ మారదు, వ్యవస్థ అంటనే ఉంటుంది. వచ్చినోడు అక్కడ సర్వే చేసినోడు, కొత్తకు వచ్చినోడు చెప్పరాసి పని చేసినోడు కాదు. అధికారులే వచ్చిండ్రు, అధికారులే ఇలాంటి ఒకవేళ నువ్వు అక్రమంగా నువ్వు చేస్తే దానికి పెనాల్టీగా ఏముంటాయో చట్టపరంగా దాని చట్టపరంగా నువ్వు అక్రమంగా చేసినావు కాబట్టి, నువ్వు రాయల్టీ కట్టలేవు కాబట్టి దానికి చట్టం ఉంటుంది. ఆ 340 కోట్లు రాయల్టీ పడింది. రాష్ట్రంలో 500 మంది అట్నే కట్టలేదు, కానీ నన్నే అరెస్ట్ చేసి అక్రమంగా నా సోదరుని అని చెప్పి ఆయన అంటున్నాడు. విడవరాదు. నువ్వు సక్రమంగా చేస్తుంటే, నువ్వు ఆ రోజు 2021 క్లోజ్ చేసుకుంటే, నీకు లెటర్ ఇచ్చినప్పుడు క్లోజ్ చేసుకుంటే మా పరిస్థితి లేదు కాదు కదా. నీ గవర్నమెంట్ ఇచ్చిన 2023లో మూడో నెలల్లో నీకు క్లోజర్ లెటర్ ఇచ్చింది కదా. మరి క్లోజర్ లెటర్ ఇచ్చినప్పుడు క్లోజ్ చేసుకుంటే నీకు ఈ పరిస్థితితో వచ్చేది. వాడు తోయలేడా, నేను తోయొద్దా, కాంపిటీషన్ ఏమన్నా? నువ్వు సగం ఉండాలి కదా, నువ్వు ప్రజాప్రతినిధి కదా, నువ్వు ప్రజల జవాబుదారితనం ఉండాలి కదా నీ దగ్గర. నువ్వు దోసుకుంటా మళ్ళా పక్కన గురించి నీకే మోసం అంటున్నా. దాని చట్టం పెట్టుకుందో అంత చట్టం ప్రకారం నీకు శిక్షించారు. దీని రాజకీయ కక్ష శిక్షించా చేసేది అన్నాక పనులతో మాటలు మాట్లాడటం వల్ల మైపాల్ రెడ్డి మీపై చేసిన అన్ని ఆరోపణలు అవాస్తవాలేనా? నేను చెప్తున్నా కదా, వాస్తవాలు రేపు 11 గంటలకి నువ్వు చెప్పి దాని మీద స్టాండ్ ఉంటే రావాలి, నువ్వు నేను తెలుసుకుందాం పట్టాచేరు అంటున్నా. దేవుడికి మించింది ఆఖరి సాక్ష్యం ఇంకేముండదు. రేపు జరుగుతున్నా నేను జరుగుతా, నువ్వు రావాలి, నువ్వు నేను ఇద్దరు కలిసి చూడాలి, తాడో పేరు పడాల్సి తెలుసుకోవాలి. మాటలు నువ్వు మాట్లాడినావా, నేను మాట్లాడినా నాయ అవస్థవాల మాటలు నువ్వు చెప్పినారో నువ్వు చేసినారో అవస్థవాల స్కూల్లో భగవంతుడు సాక్షిగా తేలిపోవాలంటున్నా. జిల్లా రాజకీయాలు లేడు కాబట్టి జిల్లాలో నడవకపోతే ఇట్లా వాడుకుంటాడు తప్ప నీళ్ళక తొమ్మిదిలో తిరగడు. కుటుంబం పార్టీలు మారడు. ఏ స్థాయి కావాలి? పార్టీలు మారాలి. అన్ని కూడా నీళ్ళక కొనుక్కోడు. వీళ్ళకి అభివృద్ధి చేయాలా? ఈ స్థాయి కావాలంటే 1,00,000 డాక్టర్లు ఉండాలి. నాకు కూడా పార్టీ కట్ చేయాలి. ఈ స్థాయి కావాలంటే ఆల్రెడీ పార్టీలు మారేరని ఆరోపించింది. మీరు కూడా పార్టీలు మారేరని ఆరోపించింది. నేను ఇలా పార్టీ మారేదాని మీద కూడా మాట్లాడతాను. ఇలా అధిష్టానం టీఆర్ఎస్ పార్టీలోకి పార్టీలోకి రాలేదు. కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, ప్రభుత్వం కూడా చెప్పింది. నేను బీఆర్ఎస్ లో ఉన్నాను. నేనే తెలియదు పనికేసి పోతాను. గొప్ప చెప్తున్నావు కదా, నువ్వు మారలేవు కదా, నువ్వు నిజాయితీ పడు కదా, చెయ్యి, రాజీనామా చెయ్యి. రాజీనామా చెయ్యి. నేను గెలవకపోతే 30,000 మెజార్టీతో నేను గెలవకపోతే
రాజకీయ సన్యాసం తీసుకున్నా, రాజకీయం గురించి మాట్లాడాలి. ఈరోజు నేను ఒకటే, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో సుప్రీంకోర్టునేమో అఫిడవిట్ దాఖలు చేస్తారు. ఫిరాయింపు ఎమ్మెల్యే ఫిరాయింపు చేస్తారు కాంగ్రెస్ పార్టీ. ఈ హరీష్ రావు గారు ఈ జిల్లా మంత్రి వర్యులు ఆయన ఏం చేస్తాడు, ఒక చూసుకుంటాడు ఈయన గురించి అసెంబ్లీలో. ఈయన ఏం చెప్తాడు, ఏ పార్టీ అంటే ప్రజల పార్టీ, నా పార్టీ అంటాడు. టిఆర్ఎస్ పార్టీ నాదనో లేకపోతే కాంగ్రెస్ లో పోయినానో లేకపోతే నువ్వు ఏ పార్టీ చెప్పుకోలేనటువంటి స్థితిలో నువ్వు మాట్లాడతావు, మేము వినాలి. నువ్వు ప్రెస్ మీట్లు పెడతావు, మేము దాన్ని స్పందించాలి. 100 ఎకరాల భూములు అమ్ముకుని ఎమ్మెల్యే అయినా ఏం సంపాదించలేదు. గజం ల్యాండ్ ఒకరు సంపాదించిన తెల్లబట్టలు ఇస్తూ నల్లబట్టలు వేసుకుని తిరుగుతాను. నేను ఏమంటున్నా, రేపు 11 గంటలకు వస్తే ఈ బట్టలు ఇప్పి పర్వతాలు నిలబెడతాము. నువ్వు చేసిన ఆరోపణలు కానీ నేను చేసిన ఆరోపణలు కానీ ఈ బట్టలు ఇప్పేస్తా అని చెప్తా ఉన్నాను. నేను ఆధారాలతో స్థాయిలో నేను ప్రెస్ కూడా మాట్లాడుతా ఉన్నా. ఈ దగ్గర పేపర్ రూపలే ఆధారాలు చూపించి మాట్లాడుతా ఉన్నా. నేను నది రోడ్ల సోదరుగా బట్టలు ఇప్పి నిలబెడతా అని చెప్తా ఉన్నా. నువ్వు అనుకుంటున్నావు వయసు గౌరవం ఇస్తున్నా. ఈరోజు కూడా ఇంకా తక్కువ మాట్లాడుతున్నా, ఇంకా ఎక్కువ మాట్లాడి